హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మార్నింగ్ శాతవాహనాస్ ఎనీ డౌట్స్ అని చెప్పినాం. ట్రెమెండియస్ రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా ఆ వీడియోని చూడండి, వినండి, రాసుకోండి, కంటిన్యూ చేయండి, నిండు గవర్నమెంట్ జీవితాన్ని అనుభవించండి. సరే, ఈరోజు ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే మనకి ఏ క్షణమైన రిజల్ట్స్ రావచ్చు. రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే నిన్న మన రెస్పెక్టెడ్ సుధీర్ సార్తో మాట్లాడాను. సారు చెప్పిన దాని ప్రకారం మనకి సర్వం సిద్ధమైంది రంగం. ఇక గౌతమ్ సవాంగ్ గారు ఇది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారట. వారు రావడం, దెన్ రిజల్ట్ని డిక్లేర్ చేయడం జరుగుతుందని మన సార్ చెప్పారు. ఇది ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితే మీకు, కానీ మీరు కష్టపడి ఉన్నారు. అర్థమవట్లా. గౌతమ్ సవాంగ్ గారి ప్రకటన అనంతరం బహుశా నాకు తెలిసి వారి ప్రకటన సమయంలోనే మెయిన్స్ తేదీలు కూడా ప్రకటించవచ్చు. ఏదో వైరల్ అవుతుందని మన పిల్లలు అంటున్నారు. జూన్ 20, జూన్ 30, జూన్ ఎండింగ్కి ఉంటుంది మెయిన్స్ అని అంటున్నారు. మరి బహుశా ఇంచుమించు అదే టైం అవ్వచ్చు. కాబట్టి రిజల్ట్స్ ఏ క్షణమైనా రావచ్చు. విత్ ఇన్ షార్ట్లీ హాయిగా సిద్ధంగా ఉండండి, సంతోషంగా ఉండండి. రిజల్ట్స్ చూసుకొని ప్రిపేర్ అవుతాం అని కాకుండా ఇప్పటికే 4 రోజులు పైబడి అయ్యింది, కానీ ఇప్పటికే 40% సబ్జెక్ట్ మీరు పూర్తి చేసి ఉండి తీరాలి. ఉండకపోతే ఇకనైనా పుస్తకాల దుమ్ము దులపండి. ఇక రెండోది ఏంటంటే అమూల్యమైన వెలకట్టలేని మన వీడియోస్ మీకు ఎప్పుడు నేను పెడుతూ ఉన్నాను. ఈ వీడియోస్ను ఉపయోగించుకొని మంచి మార్కులు ప్రిలిమ్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో హిస్టరీలో 30కి 25 వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్వయానా నాకు సుధీర్ సారే చెప్పారు, సార్ మీరు శివాజీ గురించి చెప్పారు, శివాజీకి సంబంధించి మీరు బోర్డు మీద రాసి చెప్పారు, అందులో వచ్చింది సార్ బిట్టు అని చెప్పి. శివాజీ గురించి నేను రాసి చెప్పినప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది అందులోది, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది అందులోది. ఒకటంటే ఒకటి కాదు, బట్ మనం చేసిన వీడియోస్లో చాలా బిట్లు మనకు వచ్చినాయి. మన ఆఫ్లైన్ క్లాస్ కానీ, మన ఆన్లైన్ క్లాసెస్ కానీ, మన యూట్యూబ్ వీడియోస్ కానీ చక్కగా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా, గజిబిజి లేకుండా 100 యూట్యూబ్లు చూడకుండా మనది మాత్రమే ఫాలో అయిన వాళ్ళు 25 మార్కులు చేయగలిగారు. అంత టఫ్ పేపర్లో కూడా జోగ్రఫీ, హిస్టరీ బతికించగలిగింది మ్యాక్సిమం మార్కులు సాధించడానికి. అర్థమైందా మీకు? అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, నేను ఎప్పుడూ చెప్పేవాడిని శివాజీ గురించి, కానీ ఆ రోజు శివాజీ అష్టప్రధానులని బీజాపూర్లో ఏమని పిలిచేవాళ్ళు, అహ్మద్నగర్లో ఏమని పిలిచేవాళ్ళు, ఆ యొక్క ఏమంటారు దాన్ని మనం, ఆ యొక్క పర్షియన్ టెర్మినాలజీ ఏంటి అని చెప్పి ఎదురుగా రాశా. ఎందుకో డౌట్ వచ్చి రాసిన వాటిలో వచ్చి అర్థమవట్లేదు. అందువల్ల సీనియర్లు అని నేను బుర్రలు బాదుకొని, సీనియర్లు చెప్పేది ఫాలో అవ్వండి, త్వరపడి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోబాకండి. రూపాయికి వీడియో, 100 రూపాయలకి వీడియోలు, ఇలా వీటికి టెంప్ట్ అయ్యి బంగారు భవిష్యత్తుని పోగొట్టుకోకండి. ఏదేమైనా మన వీడియోలు ఉపయోగించుకోండి. మీకు జాబులు చాలా త్వరగా వస్తాయి. మీ ప్రిపరేషన్ని కనుక చక్కగా ఒక ఫ్లో ప్రకారం చేసుకెళ్తే. అలానే మన బుక్స్ కూడా తెప్పించుకోండి. ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఒకటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది సర్వం సిద్ధం. రెండవది ఏంటంటే గౌతమ్ సవాంగ్ గారు, శ్రీ గౌతమ్ సవాంగ్ గారి నోటి వెంట మనకి రిజల్ట్స్, దెన్ ఆల్సో రేషియో, దెన్ ఆల్సో మెయిన్స్ డేట్లు మనకి వచ్చేస్తాయి. బహుశా జూన్ చివరికి జరగవచ్చు మెయిన్స్, కనుక సీరియస్గా చదవండి. ఇక కట్ ఆఫ్ ఎంత అనేది మీరు చాలామంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు, కానీ ఇప్పటికే చాలామంది చెప్పేశారు. అందువల్ల కట్ ఆఫ్ ఎంత అనేది ఇక పక్కన పెట్టండి. నాకన్నా మీకే బాగా తెలుసు, 1:100 ఇస్తారు కాబట్టి. అందువల్ల కట్ ఆఫ్ గురించి మీరు వర్రీ కాకుండా మీరు చేసిన ఎఫర్ట్కి మీకు వస్తుంది కంపల్సరీగా. మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఇది చెప్పడానికే నేను ఈ చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. ఉంటాను నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇంకేమైనా శాతవాహనం మీద డౌట్లు ఉంటే ఆ వీడియో కింద పెట్టండి. ఇంకొక క్లాసు మనం ఎనీ డౌట్స్ ఇంకొక క్లాస్ మనం చెప్పుకుందాం. ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు నాకు మీరు ఇవ్వాల్సిన మాట, నైట్ 12 వరకు చదవాలి. ఎర్లీ మార్నింగ్ 5 లేవాలి.
మెయిన్స్ రిజల్ట్స్ రాగానే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాను నేను. ఆ షెడ్యూల్ ప్రకారం మనం వెళ్ళిపోదాం. ప్రిలిమ్స్లో ఎలా అయితే షెడ్యూల్ ఇచ్చాను. ఉడనా మరి. ఉంటాను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. బాయ్ బాయ్.